హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరొక మంచి కథలోకి వెళ్దాం. కథ పేరు సంపూర్ణ ప్రేమాయణం. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. వేసవి కాలం అవటం వల్ల రాత్రి ఏదైనా ఇంకా చీకటి పడలేదు. అయినా స్టేషన్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గర నిలబడి కూతురితో, అమ్మా, ఆ ప్లాస్టిక్ బాస్కెట్లో యాపిల్స్ ఉన్నాయి, గ్రీన్ స్ట్రిప్లో స్వీట్స్ ఉన్నాయి అన్నాడు. అబ్బా, ఇది 20వ నాన్న ఆ విషయం చెప్పటం, గారాభం, విసుకు మిళితమైన స్వరంతో అంది ప్రేమ. ఆయన వినిపించుకోలేదు. పక్కనున్న నౌకరు వైపు తిరిగి, ఒరే ఇటారా అన్నాడు. సత్యం దగ్గరకొచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. కూతురు వైపు తిరిగి, అమ్మా, వీడు పక్క జనరల్ కంపార్ట్మెంట్లో ఉంటాడు. బండి స్టేషన్లో ఆగ్గానే వచ్చి కిటికీ దగ్గర నిలబడమని చెప్పాను. ఏం కావలసి వచ్చినా అడుగు అని వాడి వైపు తిరిగి, ఒరేయ్, ప్రతి స్టేషన్లోనూ బండి ఆగగానే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడు, ఇదిగో ఈ కిటికీ జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. సత్యం భక్తిగా తలూపాడు. అదేమిటి నాన్న, రాత్రంతా వాడిని నిద్రపోనివ్వరా? నిద్రపోవటానిక అమ్మా వాడిని నీతో పంపిస్తున్నది అన్నాడు. సర్ జగపతిరావు బహదూర్. సర్ అని బిరుదు ఆయనకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటాడు. మరి బహదూర్ అన్న బిరుదు ఎవరిచ్చారో తెలీదు. స్టేషన్కి కారు పంపమని శిల్పా ఏజెన్సీస్కి, నా స్నేహితుడు రంగారావుకి, సుషైన్ మేనేజింగ్ డైరెక్టర్కి ట్రంక్ కాల్ చేసి చెప్పాను. నువ్వు క్షేమంగా చేరుకున్నట్టు రంగారావుని ట్రంక్ కాల్ చేసి చెప్పమను. పెళ్ళవగానే వెంటనే బయలుదేరి వచ్చేయి. టికెట్ రిజర్వ్ చేయమని రంగారావుకి, శిల్పా ఏజెన్సీస్కి. రైలు పెద్దగా కూత పెట్టింది. రాత్రి 9ంటికి భోజనం తీసుకొచ్చి ఇస్తారు. దాంతోపాటు విటమిన్స్ ట్యాబ్లెట్స్ గురించి జ్ఞాపకం చేయమని ట్రైన్ అటెండర్కి చెప్పాను. సూట్ కేసులో ఉన్నాయి ట్యాబ్లెట్స్. ఊరుకోనన్నా, ఎవరైనా చూస్తే నేనేదో పేషెంట్ని అనుకుంటారు. ఇబ్బందిగా కంపార్ట్మెంట్లోకి చూస్తూ అన్నది ప్రేమ. ఆ కంపార్ట్మెంట్లో ప్రేమే కాక ఇంకో ఇద్దరున్నారు. ఒకరు ముసలాయన రిటైర్డ్ ఆఫీసర్లా ఉన్నాడు. ఇంకొకరు ఎవరో అరవాయన పుస్తకం చదువుకుంటున్నాడు. వెళ్ళగానే ఫోన్ చేయటం మర్చిపోకమ్మా. అలాగే నాన్న, అయినా ఇదే మొదటిసారి నేను ఈ ఊరు వదిలి వెళ్తున్నట్టు చెప్తావేమిటి? నీకు ఒక్కతే కూతురుంటే తెలిసేది. ఆయన ఈ మాటలంటున్న సమయానికి కాకి బట్టల్లో ఉన్నతను ఆయన దాదాపు తోసుకుంటూ కంపార్ట్మెంట్ ఎక్కాడు. సర్ జగపతిరావు బహదూర్ వాడు తనను తోసినందుకు బాధపడలేదు కానీ కూతురు కూర్చున్న క్యాబిన్లోకి ప్రవేశించేసరికి నుదురు చిట్లించాడు. వాడు జుట్టు నుదుటి మీదకి కొనముక్కు నీడపై పెదవి మీదకి పడుతుంది. ఒక యాంగిల్ నుంచి చూస్తే తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడులాగాను, ఇంకో కోణంలో చూస్తే తన జేబులు కొట్టేవాడిగాను కనిపిస్తున్న ఆ వ్యక్తి ఆ కంపార్ట్మెంట్లో ఎవరి కోసం వచ్చాడో ఆయనకు అర్థం కాలేదు. అయినా వాడు తన కూతురి వైపు ఒక్కసారైనా దృష్టి సారించకపోవటం కొంత సంతృప్తినిచ్చింది. ఇంతలో రైలు మరోసారి కూత పెట్టి కదిలింది. ఆయన మరోసారి అప్పగింతలు పెట్టి ఆగిపోతూ ఉండగా ఇంకో విషయం స్ఫురించింది. దాంతో ఒక స్థూలకాయాన్ని కూడా లెక్క చేయకుండా పరిగెత్తుతూ, అమ్మా, మన సత్యం ప్రతి స్టేషన్లో వస్తాడు కదా అని కిటికీ తలుపు తీసి పడుకోక, రాత్రిపూట చలిగాలి వస్తుంది అన్నాడు రొప్పుతూ. ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2000 మందిని చూపుడు వేలతో శాసించగల ఇండస్ట్రియలిస్ట్ ఇలా కంపార్ట్మెంట్తో పాటు పరిగెత్తడం ఏ తండ్రి తన కూతుర్ని ఇంత ప్రేమగా చూసుకోడనుకుంటాను అనుకుంది. అలాగే నాన్న, నువ్వు ఇంకాగు అంది ఆప్యాయంగా తండ్రిని చూస్తూ. ఆయన ఆగిపోయాడు. లైట్లు వెలుతురు వేలి ఉంగరాల మీద పడి తలుక్కుమంది. రైలు ఇంకా వేగం పుంజుకుని ప్లాట్ఫామ్ దాటలేదు. ప్రేమ చెయ్యి ఊపింది. తండ్రి, ఆయన వెనకే నమ్రతగా నిలబడ్డ పరివారము, కారు డ్రైవరు క్రమంగా చిన్నవారుగా గోచరమగసాగారు. ఇంతలో టికెట్ కలెక్టర్ లోపలికి వచ్చాడు. ప్రేమ కళ్ళెత్తి చూసింది. ఆమె తల తిప్పుకుంది. కళ్ళు మాత్రమే అలా ఎత్తి చూస్తుంటే ఆ భంగిమ ఎంతో అపురూపంగా ఉంది. లేత పసుపు రంగు వాయిల్ చీరకు సన్నటి నీలం బార్డర్ ఎంతో అందాన్నిచ్చింది. మెడలో 2 వరుసల ముత్యాల దండ ఉంది. కిటికీలో నుంచి తెరలగా వస్తున్న గాలికి తలారా స్నానం చేసి వదులుగా వేసుకున్న జడా ముంగురులు నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. అలక్నంద నీటి స్వచ్ఛతకు తలతలని ఆపాదించుకున్న పాలరాయిలా ఉందామె. ఒక మాటలో చెప్పాలంటే. టికెట్ కలెక్టర్ ఆమె దగ్గర టికెట్ తీసుకుని పెద్దగా పరిశీలించకుండానే అడ్డంగా 2 గీతలు గీకేసి ఇచ్చేసి కూలీలా కనపడుతున్న ఆ యువకుడి వైపు తిరిగాడు. ఆ యువకుడు కూడా టికెట్ అందించాడు. ప్రేమకు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. అతడి వేషానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నందుకు. అయినా దాని గురించి పట్టించుకోకుండా తనతో పాటు తెచ్చుకున్న పుస్తకం విప్పింది. ట్రైన్ ఔటర్ సిగ్నల్ దాటుతుంది.
అంతలో ఇది సెకండ్ క్లాస్ టికెట్ అన్న మాటలు వినిపించటంతో ఆమె తలెత్తి చూసింది. ఆ యువకుడు నిర్లక్ష్యంగా అవును అంటున్నాడు. ఎక్సెస్ కట్టాలి, కడతావా? ఏకవచనంలో అడిగారు టికెట్ కలెక్టర్. డబ్బులు లేవు. మరి ఇందులో ఎలా ఎక్కవు? అక్కడ నా సీట్లో ఇంకెవరో కూర్చున్నారు, చిన్నపిల్లాడిలా అన్నాడు. టికెట్ కలెక్టర్ తన చేతిలో టికెట్ వైపు పరీక్షగా చూసి, ఇది రిజర్వేషన్, ఇదే 2 టైరు అన్నాడు. అవును, అక్కడ నా బెర్త్ ఇంకెవరికో ఇచ్చేయబడింది. 1 నెంబర్ ఉన్న బెర్త్ ఇద్దరికెలా ఇస్తారని అడిగితే తనకు తెలియదన్నాడు. అక్కడే టికెట్ ఎగ్జామినరు. దాంతో వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అమాయకత్వం ధ్వనించింది అతడి కంఠంలో. టికెట్ కలెక్టరు అతడి వైపు విసుగ్గా చూసి, అది నువ్వు అతను చూసుకోవలసిన విషయం. అక్కడ సీటు లేదని చెప్పి ఇక్కడొచ్చి కూర్చోవడానికి ఇది పెళ్లి పందిరి కాదు అన్నాడు. వింటూన్న ముసలాయన నవ్వాడు. నేను 15 రోజుల క్రితం నా టికెట్ రిజర్వ్ చేయించాను. ఇప్పుడు వచ్చి చూస్తే నాకు బెర్త్ లేదు. ఇది మీ డిపార్ట్మెంట్ చేతకానితనం కాదా? టికెట్ కలెక్టర్ కోపంగా, అలాంటిది ఏదైనా జరిగితే వెళ్ళి స్టేషన్లో మాస్టర్కి కంప్లైంట్ చేసుకోవాల్సిందే అన్నాడు. 2 టైర్ కండక్టరు అదే అన్నాడు. మరి నేను చెప్పలేదా అన్నట్టు చూశాడు. కానీ నేను దిగి స్టేషన్ మాస్టర్తో గొడవ పెట్టుకుంటే ఇక్కడ రైలు కదిలిపోతుంది కదా. ఈ లాజిక్ మతిపోతుంది. విసుగ్గా, అవన్నీ నాకు తెలియదు. ఎక్సెస్ అన్నా కట్టు, లేకపోతే వచ్చే స్టేషన్లో అన్నా దిగిపో అన్నాడు. అతడి మాటలకి ఇంకా పూర్తి కాలేదు. ఆ యువకుడు చుట్టుక్కర లేచి నిలబడి చైన్ లాగాడు. ఈ హఠాత్ పరిమాణానికి కంపార్ట్మెంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. నీకేమైనా మతిపోయిందా? కళ్ళు పెద్దవి చేశాడు. ఈ లోపల వేగం తగ్గి రైలు ఆగసాగింది. వచ్చే స్టేషన్లో దిగితే నేను తిరిగి వెనక్కి ఎలా వెళ్తాను? ఇదేదో ఇక్కడే తేలనివ్వండి, లేకపోతే బయలుదేరిన స్టేషన్కి వెనక్కి తీసుకెళ్తే అక్కడ రికార్డులు పరిశీలించుకోవచ్చు తాపీగా అన్నాడు ఆ యువకుడు. ప్రేమ అతడిని మొదటిసారిగా పరీక్షగా చూసింది. చాలా మామూలుగానే కనపడుతూ ఒక పెద్ద గొడవకు దారి తీయటానికి సిద్ధపడే వచ్చిన వాడిలా తాపీగా అతడు కూర్చుని ఉన్నాడు. ఇదేదో చిలికి చిలికి గాలివాన అయ్యేటట్టు కనపడింది. ఈ లోపల రైలు పూర్తిగా ఆగిపోయింది. మరో 5 నిమిషాల్లో గార్డు లోపలికి వచ్చాడు. ఆయన ముసలివాడు, రిటైర్డ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ముక్కు మీద కళ్ళజోడు సర్దుకుంటూ, అబ్బాయి 250 ఫైన్ కట్టాలి నువ్వు అన్నాడు. ఆయనే ఉంటే మంగళెందుకు తాతగారు? సీట్లోంచి లేవకుండా అన్నాడు. ఆ యువకుడు అప్పటికే అక్కడికి చేరుకున్న జనం నవ్వేరు. ఇదిగో మిస్టర్, పోలీసుల్ని పిలిచి నిన్ను అరెస్ట్ చేయించాల్సి వస్తుంది టికెట్ కలెక్టర్ అన్నాడు. నాకు అభ్యంతరం లేదు, కానీ అది ముందు స్టేషన్లో జరగకుండా ట్రైన్ వెనక్కి వెళ్ళటానికైతేనే నేను ఒప్పుకుంటాను. లేకపోతే ఏం చేస్తావు? చైన్ లాగుతూనే ఉంటాను, చేతులు వెనక్కి కట్టేస్తాం. అప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. టికెట్ కలెక్టర్ బిక్కమొహం వేశాడు. తనకా అధికారం లేని మాట నిజమే. ఈ లోపల పక్క కంపార్ట్మెంట్లోంచి కూడా జనం వచ్చి చేరుకున్నారు. అక్కడో పెద్ద గుంపు తయారైంది. రైలు 15 గంట ఆలస్యమైంది. అసలు ఈ తప్పంతా నాది కాదు, అదుగో అతనిది. కళ్ళన్నీ అటు తిరిగాయి. సెకండ్ క్లాస్ 2 టైర్ ఎగ్జామినర్ అక్కడున్నాడు. చుట్టూ పోగైన జనంలోంచి, ఏమిటండి గొడవంతా? ఎవడో టికెట్ లేకుండా కూర్చుంటే బయటకి ఈడ్చిపడేయక అన్నారెవరో. ఈ లోపల 2 టైర్ కండక్టర్ని అసలేం జరిగిందని అడిగాడు గార్డు. ఇతని టికెట్ మీద రిజర్వేషన్ అయినట్టు ఉంది, కానీ చార్టులో పేరు టికెట్ నెంబరు వేరు ఉన్నాయి. ఆ ప్యాసింజర్కి బెర్త్ అలాట్ చేశాను, అందులో తప్పేముంది అన్నాడు కండక్టరు. తప్పేం లేదు అని గార్డు యువకుడి వైపు తిరిగి, మిస్టర్, దిగి జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కూర్చో. గొడవ చేస్తే జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఈ తప్పెలా జరిగిందో స్టేషన్లో అడగాల్సింది, లేకపోతే కంప్లైంట్ రాసి ఇవ్వాల్సింది అన్నాడు. ట్రైన్ వెనక్కి తీసుకెళ్ళండి, అలాగే వ్రాసిస్తాను. నా బెర్త్ అలాట్ అయిన తర్వాతే ప్రయాణం కొనసాగిద్దాం తాపీగా అన్నాడు ఆ యువకుడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఈజ్ నాట్ యువర్ ఫాదర్ ఇన్ లాస్ ప్రాపర్టీ టు సిట్ కోపంగా అన్నాడు టికెట్ కలెక్టర్ ఒళ్ళు మండిపోయి. ఐ ఆమ్ నాట్ యువర్ సన్ ఇన్ లా టు నెక్ మీ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు అదే స్వరంతో. అతడంత స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడేసరికి ఆ రైల్వే అధికారులకు మతిపోయింది. ఈ లోపల ఆ యువకుడు కంఠం సర్దుకున్నాడు. తన వైపే కుతూహలంతో చూస్తున్న జనంతో అన్నాడు, నిజమే, నేను స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళేమంటారు? వ్రాసి ఇవ్వండి చూద్దామంటారు. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది. దానివల్ల నాకేమిటి లాభం? ఈ రాత్రి సుఖంగా ప్రయాణం చేయటం కోసం 15 రోజుల క్రితం రిజర్వేషన్ చేయించుకున్నాను. నన్ను అక్కడి నుంచి పొమ్మన్నారు. ఇప్పుడేమో వచ్చే స్టేషన్లో దిగిపోమ్మంటున్నారు. ఇదే ఫస్ట్ క్లాస్ వాడైతే అలా చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఈ తరగతిలో ప్రయాణం చేసేవాళ్ళు డబ్బున్నవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు అయి ఉంటారు. కాబట్టి దీన్ని ఈరోజే తేల్చేయదలుచుకున్నాను. నన్ను అరెస్ట్ చేసుకోమనండి, మెడ పట్టుకుని గెంటమనండి, కానీ నేను ఇక్కడి నుంచి కదలను. ట్రైన్ కదిలినప్పుడు చైన్ మాత్రం లాగుతూ ఉంటాను అని బాసింపట్లు వేసుకుని కూర్చున్నాడు. జనంలో కలకలం రేగింది. అవును, ఇతను చెప్పింది నిజమే అన్నారెవరో. ఒకరి బెర్త్ ఇంకొకరికి ఎలా ఇచ్చాడు?
అయినా డిపార్ట్మెంట్లో మరీ లంచగొండితనం ఎక్కువైపోతుంది. వీళ్ళకెలా బుద్ధి చెప్పాల్సిందే. రైలు వెనక్కి వెళ్ళటానికి వీలు లేదు, ముందుకెళ్లాల్సిందే. గాలి ఒక్కసారిగా తమ మీదకి మళ్ళేసరికి అధికారులు కంగారు పడ్డారు. గార్డు 2 టైర్ కండక్టర్ వైపు చూసి, ఒకటే బెర్త్ ఇద్దరికెలా ఇచ్చారయ్యా అన్నాడు విసుగ్గా. నాకేం తెలుసు, స్టేషన్లో అడగాలి అన్నాడు అతను. ఈ లోపల మరికొంతమంది జనం వచ్చి చేరారు. కంపార్ట్మెంట్ వరండా అంతా మనుషులతో నిండిపోయింది. రైల్వే పోలీసులకు అప్పజెప్దామా? బుకింగ్ క్లర్క్ని ముందు సస్పెండ్ చేస్తారు. 2 టైర్ కండక్టరు అతడి వైపు తిరిగి, గొడవెందుకు రావయ్యా, నీకు బెర్తీ ఇస్తాను అన్నాడు. మరి ఆ విషయం ఆ స్టేషన్లోనే చెప్పి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా అని ఆ యువకుడు జనం వైపు తిరిగి, చూశారు కదా, ముందేమో కంప్లైంట్ ఇచ్చుకోమన్నారు, ఇక్కడ చైన్ లాగితే పోలీసులకు పట్టిస్తామన్నారు, ఇప్పుడు బెర్తిస్తామంటున్నారు. ఇంత రిస్క్ తీసుకుంటే తప్ప పనులు జరగవన్నమాట అంటూ లేచాడు. కొందరు చప్పట్లు కొట్టారు. మిగతా జనం అతడిని అభినందిస్తున్నట్టు చూశారు. అతడితో ప్రవాహంలా కదిలారు. నిమిషంలో కంపార్ట్మెంట్ ఖాళీ అయింది. వాన వెలిసినట్టు అయింది. ఆ తర్వాత 5 నిమిషాలకు ట్రైన్ కదిలింది. ప్రేమ తిరిగి పుస్తకం విప్పింది. అరవైన తలుపు వేస్తున్నాడు. రైలు వేగం పుంజుకుంది. హాయ్ మీనా, హాయ్ ప్రేమ అంటూ కౌగిలించుకున్నంత పనిచేసింది మీనా. ఏమిటోయ్, పూర్తిగా పెళ్లికలు వచ్చేసింది అంది ప్రేమ స్నేహితురాలి వైపు పరిశీలనగా చూస్తూ. సర్లే, దానికేం గాని నువ్వు రావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? రాకుండా ఎలా ఉంటానే, మీ నాన్నగారు నిన్ను ఒంటరిగా పంపొద్దు. ఒంటరిగా పంపలేదులే, ప్రతి స్టేషన్లోనూ చూడడానికి ఒక నౌకర్ని, ఇక్కడ దిగ్గానే 3 కార్లు ఉండే ఏర్పాటుని చేసే పంపారు కోపంగా అంది ప్రేమ. 3 డ్రైవర్లు చుట్టుముట్టేసరికి ఎంత ఇరుకును పడ్డానో తెలుసా? ఇంకా పాలు దాగే పసిపాపనే అనుకుంటున్నారు నన్ను. అలాంటి తండ్రి ఉన్నందుకు సంతోషించాలి. లోపలికి తీసుకెళ్తూ ఉంది మీనా. ఏదేమైనా నువ్వు వచ్చావు, 1 గంట సేపు మనం మాట్లాడేసుకోవాలి, తర్వాత మళ్ళీ టైం దొరుకుతుందో లేదో అంటూ ఒక చిన్న గది చూపించి, ఇది నీ గురించే ప్రత్యేకంగా ఉంచాను. ఆఫ్ కోర్స్ నీ బాత్రూమ్ సాటి చేయదనుకో, బీదవాళ్ళం కదా అని మాట పూర్తి చేయకుండానే ప్రేమ చెవి మెల్లిపెట్టడంతో కెవ్వునర్చినంత పనిచేసింది. అతి కష్టం మీద వదిలించుకుని చూడు, చెవి ఎలా కందిపోయిందో అంది. మీ ఆయనకు అనుమానం వస్తుందేమో రేపు రాత్రి. ఛీ. ప్రేమ నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళింది. వేడినీళ్ళ స్నానంతో ప్రయాణికి బడలేకపోయి ఎంతో హాయిగా అనిపించింది. గదిలో మీనా ఎదురు చూస్తుంది. సూట్ కేసు తెరిచి ప్రేమ పౌడర్ డబ్బా తీసుకుంటూ, ఒసే, ఈ పెళ్లిలో చదివింపులు అవి అందరి మధ్య నేను ఇవ్వలేను కానీ ఇదిగో ఈ చీర బాగుందా, నీకోసమే తెచ్చాను అంది తెల్లటి చీర చేతుల్లోకి తీసుకుంటూ. నిజంగా ఈ చీర చాలా బాగుంది, నీల బోర్డర్తో నీలాకాశంలో తెల్లటి మేఘంలా. మీనా మొహం మాత్రం ఎర్రబడింది. ఈ ప్రజెంటేషన్ల కోసమే నిన్ను పిలిచాననుకున్నావా అంది కోపంగా. ప్రేమ నవ్వేస్తూ, దీన్నో పెద్ద టాపిక్ చేయకు, ఇది తీసేసుకుంటే మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అంది. మీనా ఒక్క క్షణం స్నేహితురాలి కళ్ళలోకి సూటిగా చూసి తను నవ్వేస్తూ, సరేలే ఆ టాపిక్ వదిలిపెట్టు, నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంది. ఏమిటి పెళ్ళా? ఊహో కాదు, ఈ పెళ్ళికి నువ్వు రావడం, అంతేకాదు ఏ ఆర్మరికలు లేకుండా నువ్వు ఇక్కడ కలిసిపోవడం. ఛా, అదేమిటే? అవును ప్రేమ, నేనెన్ని ఆలోచించుకున్నానో తెలుసా? ముందు అసలు నువ్వు రావనుకున్నాను, లేకపోతే ఏదైనా పెద్ద హోటల్లో గది తీసుకుని ముహూర్తం టైంకి వస్తే బాగున్ను అన్న పాడు ఆలోచన కూడా వచ్చింది. నువ్వు ఇక్కడ ఎమడలేవని నాకు తెలుసు. నేను నీకు హాస్టల్లో స్నేహితురాలను మాత్రమే. అసలు ఇలాంటి ఇల్లు ఉంటాయని కూడా ఊహించలేని సంపన్న వర్గంలో పుట్టిన దానివి నువ్వు. నీకు తెలుసా, ఈ ఇంట్లో 8 మంది ఉంటాం, ఈ చిన్న చిన్న గదులలో ఇరుక్కుని. ఎందుకో తెలియకుండా ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా మాట్లాడికే ప్లీజ్, నాకు ఏడుపు వస్తుంది అంది. మీనా తేరుకుని, అవును ఏం మాట్లాడుతున్నా నేను? ప్రేమ, ఇది బాధ కాదే, నువ్వు వచ్చావన్న సంతోషం అంతే అంది నవ్వుతూ. ప్రేమ నవ్వలేదు. ఈ వాతావరణం గురించి నిజంగానే ఆమెకు తెలీదు. తండ్రి అలా పెంచాడు. మీనా వాళ్ళ స్థితిగతులు తెలిసి ఉంటే కూతుర్ని ఈరోజు కూడా ఇలా పంపించేవాడు కాదేమో. గుమస్తా పనిచేసే మీనా తండ్రి రిటైర్డ్ అయి 2 ఏళ్లు కావస్తుంది. 6 కూతుళ్ళ ఆయనకు, మీనా 4వది. అతి కష్టం మీద ఓ గ్రాడ్యుయేట్ని 5,000 కట్నానికి తేగలిగాడు. ఈ కట్నం సంగతి మీనాకు తెలీదు. పెళ్లిపీటల మీద ఆ సంఘటన జరగకపోయింటే ఎప్పటికీ తెలిసేది కాదు. ప్రేమ పెళ్లికూతురు పక్కనే కూర్చుంది. ఎప్పుడూ అల్లరి చేసే మీనా అలా తల ఉంచుకుని కూర్చోవటం చాలా గమ్మత్తుగా ఉంది. పెళ్లికొడుకు కొంచెం బింకంగా కూర్చున్నా అప్పుడప్పుడు ఓరగా పెళ్లికూతురు వైపు చూస్తూ పట్టుబడిపోతున్నాడు. ఏదో సినిమాలోలా జరగలేదు ఆ సంఘటన. పెళ్లికొడుకు తండ్రి పెద్దగా గర్జిస్తూ ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని అరవలేదు. పెళ్లికొడుకు దగ్గరకొచ్చి, ఒరేయ్ లేవరా పీటల మీద నుండి అన్నాడు నెమ్మదిగా. ఈ మాటలు పెళ్లికొడుక్కి మీనాకి పక్కనే కూర్చున్న ప్రేమకు వినిపించినాయి. ఇద్దరూ స్థానువులయ్యారు. పెళ్లికొడుకు అర్థం కానట్టు తండ్రి వైపు చూశాడు.
7,000 ఇస్తామని 5,000 ఇస్తున్నారా? ఇదంతా మోసం లే పీటల మీద నుంచి. వింటున్న ప్రేమ మొహం అసహ్యం జుగుప్సలతో నిండిపోయింది. అదృష్టవశాత్తు వీళ్ళ మాటలు మంగళ వాయిద్యాల శబ్దంలో కలిసిపోతున్నాయి. పెళ్ళికొడుకు మీనా వైపు చూసి తండ్రి వైపు ఇబ్బందిగా చూసి, ఏమిటి నాన్న ఇదంతా ఇంతవరకు వచ్చాక అన్నాడు. కొంతలో కొంత నయం, కనీసం పెళ్ళికొడుకు అయినా మంచివాడిలాగా ఉన్నాడు అనుకుంది ప్రేమ. మీనా కళ్ళు ఏ క్షణంలోనైనా వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రేమ చుట్టూ చూసింది. మీనా తండ్రి అక్కడ లేడు. పురోహితుడు మంగళసూత్రానికి పసుపు రాస్తున్నాడు. ఒరే, పెళ్లికి ముందే ఇంత మోసం చేసిన వాళ్ళు ముందు ముందు ఇంకెంత చేస్తారోలే. ప్రేమ ఆయన పక్కగా వెళ్ళి 2,000 కోసం పీటల మీద పెళ్లి ఆఫ్ చేస్తారా? మీకు సిగ్గులేదా? అంది కోపంగా. ఆయన ప్రేమ వైపు, ఆమె ఖరీదైన బట్టల వైపు యగాదిగా చూసి, 2,000 నీకు తక్కువైతే అవ్వచ్చునేమో కానీ మాకు మాత్రం ఎక్కువేనమ్మాయి. మీరు కట్నం తీసుకుంటున్నారని పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను రోషంగా అన్నది. అమ్మాయి, నువ్వెవరవో నాకు తెలియదు, అనవసరంగా నవ్వుల పాలు కాకు. ప్రేమ నిస్సహాయంగా మీనా వైపు చూసింది. మీనా మొహంలో అయోమయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పెళ్లి కొడుకు నాన్న అన్నాడు. నువ్వు ఊరుకోరా అని ప్రేమ వైపు తిరిగి, అంత దగ్గరదానివైతే నువ్వు ఇవ్వకూడదా ఆ మిగతా 2,000 అన్నాడు వ్యంగ్యంగా. ప్రేమ చివుక్కుని లేచి, తప్పకుండా అని నాతో రండి అని తనకిచ్చిన గది వైపు నడిచింది. ఎవరి గొడవలో వాళ్ళుండి దీన్ని పట్టించుకోలేదు. పెళ్లి కొడుకుతో, ఒరే నేను చెప్పే వరకు నువ్వు తొందరపడకు అని ఆమెతో పాటే లోపలికి నడిచాడు తండ్రి. మీనా స్నేహితురాల వంక విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. ప్రేమ చకచక తన సూట్ కేసు వద్దకు నడిచి అందులో నుంచి చెక్ బుక్ తీసి 2,000కి చెక్ రాసి అందించింది. ఏమిటమ్మా ఇది? చెక్క? ఇంకా నయం, అప్పుడు కానీ పోలీస్ కేసులో ఇరుక్కోను అన్నాడాయన. ప్రేమ నిస్సహాయంగా పరుసు వెతికింది. 500 కన్నా ఎక్కువ లేవు. ముహూర్తం టైం దగ్గర పడుతుంది. ఏదో స్ఫురించినట్లు చప్పున మెల్లోంచి ముత్యాల దండ తీయబోయింది. దాని ఖరీదు ఎంత లేదన్నా 2,000 కన్నా ఎక్కువే చేస్తుంది. ఆమె హుక్ తీస్తుంటే, స్నేహితురాల మెల్లో 3 ముళ్ళు వేయించడం కోసం మీ మెల్లో నెక్లెస్ తీస్తున్నారా అన్న మాటలు వినిపించాయి. ఆమె చివుక్కున తల తిప్పి చూసింది. రైల్లో టికెట్ కలెక్టర్తో దెబ్బలాడిన యువకుడు అదే కాకి బట్టల్లో ఉన్నాడు. పెళ్ళికొడుకు తండ్రి కూడా విస్తుపోయి అతడి వైపు చూశాడు. ఆ యువకుడు నవ్వి, నేను పెళ్ళికొడుకు తరపు వాడినేలేండి, అయితే 2,000 కోసం ఇలా ఆడపిల్లల మెడల్లో నగలు ఉంచటం వలచటం అంతగా ఇష్టపడిన వాణ్ణి అన్నాడు. ఇంతకీ ఏం కావాలయ్యా నీకు? పాప మీ అబ్బాయి మరీ ముచ్చట పడుతున్నాడు, ఆ 3 ముళ్ళు వేయించేయరాదు? నా 2,000 నా చేతిలో పడిందే, ఒక్క ముడి కూడా పడనివ్వను అన్నాడు ఆయన. ప్రేమ ప్రేక్షకురాలిగా చూస్తోంది. పాపం తోటి పెళ్ళికొడుకు కలిసిపోయి ఇక్కడొచ్చి పడుకున్నాడు. ముసుగు పెట్టి పడుకున్న చిన్న కుర్రాన్ని చూపిస్తూ అన్నాడు. ఈ చిన్న పెళ్లి కొడుకు మీ తమ్ముడు గారి కొడుకు అనుకుంటాను. అవును, ఏం? మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న మన 2,000 మనకు ముట్టలేదురా, లే ఇక్కడి నుంచి అని అనేలోపలే వీని కసుక్కును పొడి చేశాననుకోండి, అప్పుడేమవుతుంది? పెళ్ళికొడుకు తండ్రి ఒక అడుగు వెనక్కి వేసి, ఏమిటి నువ్వు అంటున్నది అన్నాడు. అతడు జేబులోంచి కత్తి తీశాడు. ఇప్పటికే 4 మర్డర్లు చేశాను. 4 చేసినా 5 చేసినా ఒకటే శిక్ష. ఈ మర్డర్ వల్ల ఒక పెళ్లి సవ్యంగా జరిగితే అంతకన్నా కావలసింది ఏముంది అన్నాడు. ఆయన అడుగు వెనక్కి వేసి, ఇది దారుణం, నిన్ను అన్నాడు. పోలీసులకు తర్వాత పట్టిద్దురు గాని ముందు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి 2,000 ముట్టినై రానాన్న, లేచి మంగళసూత్రం కట్టే అని చెప్పండి, లేకపోతే మీ తమ్ముడు గారబ్బాయి అని మిగతా మాటలు పూర్తి చేయలేదు. ప్రేమకి ఇదేదో సినిమా చూస్తున్నట్టుంది. అక్కడ పెళ్లి పందిరులో ఏం జరుగుతూ ఉందో తెలియటం లేదు. త్వరగా, ఇది అన్యాయం. మర్డర్లు చేసేవాడికి అన్యాయం ఏంటి? పెళ్ళికొడుకు తండ్రి అక్కడి నుంచి భారంగా కదిలాడు. ప్రేమ ఆత్రంగా కిటికీలోంచి చూడసాగింది. ఆయన పెళ్లిపీటల దగ్గరికి వెళ్ళి కొడుకుతో ఏదో చెప్పాడు. ప్రేమ గుండెలు వడివడిగా కొట్టుకోసాగాయి. ఇంతలో పెళ్ళికొడుకు లేచాడు. అతడి చేతిలో మంగళసూత్రం తలుక్కుమంది. మంగళ వాయిద్యాలు గట్టిగా మ్రోగసాగాయి. 3 ముళ్ళు పడ్డాయి. ప్రేమ పెదాల మీద చిరునవ్వు వెలిసింది. ఆ ప్రయత్నంగా కంగ్రాట్స్ అంటూ వెనుదిరిగి చూసింది. గది ఖాళీగా ఉంది. ఆ యువకుడు లేడు. ఆమె చుట్టూ చూసినా కనపడలేదు. ఈ లోపల పెళ్ళికొడుకు తండ్రి రావడం కనిపించింది. వస్తూని, ఏడి, మాట నెగ్గించున్నాడుగా, వాడేడి అన్నాడు. ప్రేమ మాట్లాడలేదు. ఆయన ఆత్రంగా తోడి పెళ్లి కొడుకు మీద ముసుగు తీసి ఆ కుర్రవాడు భద్రంగా ఉన్నాడా లేదా అని చూసుకున్నాడు. సగం దుప్పటి తీసి షాక్ తగిలినట్టు వదిలేశాడు. దుప్పటి కింద ప్రేమ తాలూకు బెడ్డింగ్ ఉంది. ఆమెకు ముందు అర్థం కాలేదు. అర్థం కాగానే నవ్వొచ్చింది. బిక్కమొహంతో నిలబడ్డ ఆయన్ని చూసి తెరలగా నవ్వసాగింది. అద్భుతం, గుడ్, వెరీ గుడ్ అన్నాడు ప్రసాదరావు ఆనందంతో పొంగిపోతూ. అంతా అనుకున్నట్టే జరిగింది.
రైల్వే టికెట్ ఎగ్జామినర్ చేతిలో డబ్బు వంక ఆహ్లాదంగా చూసుకున్నాడు. పెళ్ళికొడుకు తండ్రి మాత్రం కొద్దిగా నసికాడు. నా కొడుకు నా గురించి ఏమనుకున్నాడో ఏమో, నా కాబోయే కోడలికి ముందే నా మీద చెడు అభిప్రాయం ఏర్పడిపోయింది. ప్రసాదరావు బిగ్గరగా నవ్వుతూ, అందుకే కదయ్యా నీకు 4,000 ఇచ్చింది. నువ్వు ఆడిన నాటకానికి అది చాలే. ఇప్పుడు నీ కోడలు కొడుకు హాయిగానే ఉన్నారు కదా అన్నాడు. హాయిగానే ఉన్నారనుకోండి, మరి ఇంకే, పెళ్ళై 10 రోజులైపోయింది కదా అన్నట్టు ఆ కత్తి పట్టుకున్న కుర్రాడి వంక ప్రేమ ఏమన్నా ప్రేమగా చూసిందా? ఏమో తెలియదండి, ఏడ్చినట్టుంది అని టికెట్ కలెక్టర్ వైపు తిరిగి, చైనులు ఆగినప్పుడన్నా ఆరాధనాపూర్వకంగా చూసిందా అని అడిగాడు. నేనప్పుడు అక్కడ లేనండి, ఏడవలేకపోయారు. సరే వెళ్ళండి అన్నాడు ప్రసాదరావు. ప్రేమ అనబడే ఓ కోటీశ్వరుడి కూతురు చుట్టూ అల్లబడుతున్న వలలో మొదటి భాగం అది. ఎర్రటి సూర్యుడు మరింత ఎర్రనై పశ్చిమానికి కృంగిపోతున్న సమయాన ఆ ఎరుపుదనం వికృతంగా భయంకరంగా ప్రతిబింబిస్తున్న ప్రాంగణంలో బల్ల వెనక్కి తలాంచుకొని నిస్పృహ కళ్ళు మూసుకుని ఉన్నాడు వేణు. అతని సహనాన్ని పరీక్షించడానికా అన్నట్టు విశాలమైన వరండా మధ్యగా ఉన్న హాలు తలుపు ఎంతకీ తెరుచుకోవడం లేదు. స్తంభానికి అనుకున్న ఒక పేషెంట్ కునికిపాట్లు పడుతున్నాడు. గోడ ప్రక్కగా వేసి ఉన్న బల్ల మీద మరో 4 పేషెంట్లు కూర్చుని ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి అది. డాక్టర్ రాజారావు యువకుడే అయినా చాలా కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. బాగా డబ్బు వసూలు చేస్తాడని ప్రతీతి. వేణు తహతకి అది పెద్దదే అయినా అతడు వెనుకాడలేదు. కారణం అతడి చెల్లెలు. మృదుల అంటే అతడికి ప్రాణం. చెల్లెల్లో అతడు చిన్నప్పుడు చచ్చిపోయిన తల్లిని చూసుకున్నాడు. ఆ చెల్లి బాధతో తల్లడిల్లిపోతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అది ధర్మాసుపత్రి కావడంతో రోగం అలాగే ఉండిపోయింది. రాజారావు దగ్గరికి తీసుకెళ్లమని ఎవరో సలహా ఇచ్చారు. ఒకవైపు ఫ్యాక్టరీ స్ట్రైక్ అవడం వలన జీతాలు రావడం లేదు, మరోవైపు కుటుంబం గడవడం కష్టంగా ఉంది. అయినా వేణు వెనుకాడలేదు. అప్పు సంపాదించి నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఎన్నో రకాల పరీక్షలు జరిగినాయి. చివరికి రిజల్ట్ చెప్పే రోజు వచ్చింది. అదే ఈరోజు. నిశ్చలంగా నిర్మలంగా బల్ల వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్నాడు వేణు. అది పైకి కనపడే ఆకారం మాత్రమే. లోపల ఉవ్వెత్తున లేచిపడే కడలి తరంగంలాంటి ఆలోచనలను బయటకు ప్రస్ఫుటనివ్వకపోవటానికి అతడు 10వ ఏటని నేర్చుకున్నాడు. అతని తండ్రి ప్రస్తుతం చేస్తున్న కంపెనీలోనే ఫోర్మెన్. ఒకరోజు నైట్ షిఫ్ట్ పనిచేస్తూ ఉండగా చక్రం లాగేసింది. 2 కాళ్ళు మోకాళ్ళకు పైగా తెగిపోయాయి. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంగా అతడికి ఇంకా జ్ఞాపకం ఉంది. ఆ ఆసుపత్రి కూడా ఇలాగే ఉండింది. అప్పటికి అతడి తండ్రికి స్పృహ రాక అది 2వ రోజు. స్పృహ రాలేదు కాబట్టి అతడు, అతడి తల్లి, అతడి చెల్లి స్తబ్దంగా రోగి పక్కనే ఉండవలసి వచ్చింది. స్పృహలో ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం అలా స్తబ్దంగా ఉండలేదు. చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసేసింది. ఆ రోజు రాత్రి వేణు తండ్రి తాగి ఉన్నాడని సాక్ష్యాలు సంపాదించింది. అలా తాగి ఫ్యాక్టరీ చక్రం దగ్గర ఉన్న జాగ్రత్త జోన్ దాటి లోపలికి వెళ్ళాడని నిరూపించింది. 2వ రోజు అర్ధరాత్రి మెలకు వచ్చిన తండ్రి వేణుని దగ్గరకు తీసుకున్నాడు. కేవలం ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బు ఇస్తారు, దాంతో జాగ్రత్తగా తల్లిని చెల్లిని చూసుకో అని చెప్పటం కోసం. ఆ తర్వాత అతడి ప్రాణం పోయింది. అప్పుడు కూడా వేణు నిశ్చలంగానే ఉన్నాడు. ఇది జరిగిన 15 రోజులకు మరింత దారుణం జరిగింది. తల్లి ఉరేసుకుని చచ్చిపోయింది. కారణం ఎవరికీ తెలియదు, వేణుకు తప్ప. ఆకస్మిక మరణం పొందిన కార్మికుడికి ఫ్యాక్టరీ చెల్లించవలసిన నష్టపరిహారం గురించి మాట్లాడడం కోసం రావలసిందిగా మేనేజర్ దయానందం కబురు చేశాడు. గొర్రె నమ్మింది. గెస్ట్ హౌస్ కషాయ గృహం అయింది. ఒరే, మేనేజర్ గారు రమ్మన్నారా, నాన్న తాలూకు డబ్బు ఇస్తారట అని వెళ్లే ముందు వేణుకు చెప్పింది. మరుసటి రోజు ఆ మరణానికి కారణం ఏమిటా అని చుట్టుపక్కల వాళ్ళు అన్వేషిస్తున్న సమయంలో కూడా అతడు మౌనంగా నిశ్చలంగా ఉన్నాడు. 10 ఏళ్ల వయసులోనే జరిగింది, అర్థం చేసుకుని కూడా. ఆ తర్వాత అతడిని తోటి కార్మికుడు ఒకడు మేనేజర్ దయానందం దగ్గరకు తీసుకెళ్లాడు. తల్లి తండ్రి చనిపోయారు బాబు, మీరు ఆదుకోకపోతే అన్నా చెల్లెలిద్దరూ విధిన పడతారు అన్నాడు వేడుకోలుగా. నాకు బాధగానే ఉంది కానీ మరీ 10 ఏళ్లోడిని ఫ్యాక్టరీలో చేర్చుకుంటే ఇన్స్పెక్టర్ ఫైన్ వేస్తాడు ఎట్రా అన్నాడు దయానందం. వయసు ఎక్కువేద్దాం బాబు అన్నాడు రామయ్య. వేణు తండ్రి అతడు కలిసి ఆ ఫ్యాక్టరీలో 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆలోచన బాగానే ఉందనుకో, కానీ వయసు ఎక్కువ వేస్తామని పూర్తి కూలీ ఇమ్మంటే కుదరదు, సగమే ఇస్తాం, ఇష్టమైతే చేరమనండి. అలా వేణు జీవితం నిర్ణయింపబడింది. మిషన్ పక్కన పడిన బొగ్గు లేరటం అతడి దినచర్య అయింది. మేనేజర్ దయానందం దయాగుణాన్ని అందరూ పొగుడుతున్నప్పుడు కూడా అతడి నిశ్చలంగానే ఉన్నాడు. రామయ్యతో కలిసి ఉద్యోగాన్ని ఆర్జించడానికి వెళ్ళినప్పుడు మేనేజర్ దయానందం అన్న మాటలు అతడికి గుర్తున్నాయి. తాగేసి మిషన్ దగ్గరికి ఎవడెళ్ళమన్నాడ్రా, అదేదో మామూలు ప్రమాదంలో చేస్తే ఫ్యాక్టరీ 10,000 నష్టపరిహారం చెల్లించేది కదూ. ఆడు తాగడు బాబు, జీవితంలో ఎప్పుడూ దాన్ని ముట్టుకుని ఎరగడు.
ఆ రోజు కర్మ అట్లా రాసిపెట్టింది, తాగాలనిపించిందేమో. పోనీ ఆడు చస్తే చచ్చాడు, దానికేమైందట, ఎందుకు ఉరేసుకుందట? కారణం ఆ భగవంతుడికే తెలియాలి బాబు. మొగుడు చచ్చి 15 రోజులైనా కాకముందే ఉరేసుకుంది అంటే దానికి కారణాలేముంటాయిరా, తెలివిలేని ఎదవా. ఆ మాత్రం ఊహించలేవు. అయినా దాని సంగతి ఇప్పుడు మనకెందుకులే. కానీ వీడికి ఉద్యోగం ఇచ్చాంగా, ఇక వెళ్ళండి. ఆ సచ్చినోడికి రావాల్సిన కాంపన్సేషను అవి అని ఇక గొడవ పెట్టకండి. అలాగే బాబు అన్నాడు రామయ్య నమస్కరించి వెనుదిరుగుతూ. వేణు కూడా అతడితో పాటు తిరిగి 10 అడుగులు వేసి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగాడు. దయానందం ఇటే చూస్తున్నాడు. అప్పుడు అన్ని రోజుల తర్వాత వేణు నవ్వాడు. పెదాలు విడివిడనట్టు కొద్దిగా విచ్చుకుని సన్నటి చిరునవ్వు. అంత అకస్మాత్తుగా అకారణంగా ఆ కుర్రవాడల నవ్వటాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్న మేనేజరు తను మామూలుగానే నవ్వేశాడు. ఆ నవ్వుకు అర్థం 15 సంవత్సరాలుగా పెరిగి పెద్దదై బలీయమైన వేణులో చోటు చేసుకుంటుందని దయానందానికి తెలియదు. బ్రతకటం కోసం చాలా కష్టపడవలసి వచ్చింది వేణువుకి. ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చినది ఏ మూలకు సరిపోయేది కాదు. చెల్లెలు చిన్నది, ఇంట్లో ఇద్దరే. అప్పటి నుంచే అతడికి ఆ నిండుతనం అలవాటైంది. అతడి జీవితంలో ప్రత్యేకంగా ఆనందం విషాదం అంటూ ఏమీ లేవు. కేవలం కష్టం మాత్రమే ఉంది. బొగ్గులేరే కురవాడి స్థితి నుంచి పిట్టర్ వరకు మాత్రమే ఈ 15 సంవత్సరాల్లోనూ ఎదగలిగాడు. అతడు సాధించిన ఒకే విజయం బిఏ పాస్ అవ్వటం. అతడి తల్లి బాగా గుర్తున్నది. ఆ రోజుల్లోనే అంత పేద కుటుంబంలో పుట్టి ఆమె 8వ క్లాస్ వరకు చదువుకుంది. పాక ముందే కూర్చోబెట్టి సాయంత్రం పూట కూతురికి కొడుక్కి రామాయణ భాగవతాలు చదివి వినిపించేది. ఆ సంస్కారంతోనే కూతురికి మృదుల అని పేరు పెట్టుకున్నప్పుడు తండ్రి మనకట్టాటి నాగరికం పేర్లేమిటే అని ఏడిపించేవాడు కూడా. తల్లి కోరిక అతడికి తెలుసు. అందుకే చదువును ఒక కర్తవ్యంగా భావించాడు. తనేదో గొప్పగా కష్టపడుతున్నానని అస్సలు అనుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి వచ్చి రోజు 1 గంట సేపు చదివాడు. ప్రైవేటుగా మెట్రికులేషన్ చదివాడు. కాస్త మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. చదువయ్యాక రెండో కర్తవ్యం చెల్లెలి పెళ్లి. అతడి చెల్లి అంటే ప్రాణం. తనకి తల్లి మిగిల్చి ఇచ్చిన తీపి గుర్తుగా మృదులను భావించేవాడు. అందుకే ఈరోజు ఇంత అదుద్దాగా ఉన్నాడు. స్ప్రింగ్ డోర్స్ తెరుచుకోవడంతో వేణు ఆలోచనల నుంచి తేరుకుని అటువైపు ఆత్రంగా చూశాడు. బాయ్ లోపలికి రమ్మన్నట్లు సైగ చేశాడు. వేణు లోపలికి ప్రవేశించాడు. డాక్టర్ వెంటనే ఏమీ చెప్పకుండా కొంచెం సేపు మౌనంగా ఉండి చివరికి ఒకే మాట అన్నాడు. సారీ మిస్టర్ వేణు, నీ చెల్లెలకి ఏవీ బాగోలేదు. అంటే నేను మందు తలనొప్పి అనుకున్నాను ముందు. కానీ పరీక్షలో తెలిసిందేమిటంటే ఆమె తలలో ఒక నరం దెబ్బతిన్నది. దీనివలనే రోజు రోజుకి దృష్టి మందగిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగిన పక్షంలో ఆమె 2 కళ్ళు పోయే రోజు దూరంలో లేదు. వేణు మాట్లాడలేదు. స్థిరంగా కూర్చుని ఉన్నాడు. అప్పటికి సూర్యుడు బాగా క్రింద కుంగిపోయాడు. నీడలు కిటికీల నుంచి లోపలికి పాకి అతడి మొహం మీదకి చేరుకున్నాయి. నిర్వికారమైన అతడి మొహాన్ని చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అయితే అతడు కనపడుతున్నది పై ఆకారం మాత్రమే. ముందే చెప్పినట్టు బాహ్యభావాలకు అతీతమవటాన్ని జీవితం వేణుకి ఎప్పుడో నేర్పింది. తన మాటలు అతడిలో ఎంత అగ్నిపర్వతాలను సృష్టించాయో డాక్టర్కి తెలియదు. అతడు అన్నాడు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే ఆపరేట్ చేస్తే గుణం కనపడుతుంది. కళ్ళకే ప్రమాదము లేదు. ఆ మాటలకు ఒక్కసారిగా వెంటనే వేణు తలెత్తి ఆశగా థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అని అంటాడనుకున్నాడు. కానీ వేణు అలాంటి పని ఏదీ చేయలేదు. చేతిలోని పేపర్ మీద నుంచి దృష్టి మరల్చకుండా దానికి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అడిగాడు. ఈ ఆపరేషన్ మేమెవరం ఇక్కడ చేయలేం, స్పెషలిస్ట్ చేత చేయించాలి. ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ 15 రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉంచాలి. మొత్తానికి అంతా కలిసి 25,000 దాకా అవుతుంది. 25,000. వేణు లేచి థ్యాంక్స్ డాక్టర్ గారు, వెళ్ళొస్తాను అంటూ బయటకు కదిలాడు. బయట టేబుల్ మీద మృదుల కూర్చుని ఉంది. కళ్ళెత్తి అన్నవైపు చూసింది. కళ్ళు ఆ అమ్మాయికి అందమంతా కళ్ళల్లోనే ఉంది. అవి అమాయకమైనవి. గుండ్రని మొహాన్ని తన అరవిందాకారంతో మరింత గుండ్రంగా తీర్చిదిద్దేవి. వేణు చప్పున దృష్టి మలుచుకుని పదమ్మా అన్నాడు. మృదుల లేస్తూ ఏమన్నారన్నయ్య డాక్టర్ గారు అంది. వేణు జవాబు చెప్పలేదు. బ్యాంక్ పాస్బుక్ తీసి చూసుకున్నాడు వేణు. 210 రూపాయలుంది. ఫ్యాక్టరీ చాలా రోజుల నుంచి స్ట్రైక్లో ఉండటం వలన 3,000 నుంచి 200కు తగ్గింది. చాలా సంవత్సరాలుగా కూడబెట్టిన డబ్బు అది, చెల్లెల పెళ్లి కోసం. అతడికి బాధేసింది. కష్టపడడం అతడికి కొత్త కాదు. కానీ కష్ట ఫలితం ఈ విధంగా నిర్వీర్ణమైపోతుంటే బాధగాక మరేం మిగులుతుంది? పెళ్లికి తోడు ఇప్పుడు ఆపరేషన్ ఖర్చు. ఈ స్ట్రైక్ ఇంకా కొంతకాలం పాటు ఎటూ తేలకపోతే ఇంకో పార్ట్ టైం ఉద్యోగం చూసుకోవాలనుకున్నాడు. ఖర్చుల కోసం బ్యాంకులో మిగిలిన డబ్బు డ్రా చేయడానికి బయలుదేరాడు. అతడు బ్యాంక్ చేరుకునేసరికి 11 కావస్తుంది. బ్యాంక్ పెద్ద రష్గా లేదు. పేషెంట్ కౌంటర్ ముందు ఒక వృద్ధుడు ఉన్నాడు.
అతను వెనకే టోకెన్ పట్టుకుని నిల్చున్నాడు వేణు. బ్యాంక్ క్లర్క్ 100 రూపాయల నోట్లు 100 లెక్క పెట్టి వృద్ధుడికిచ్చి నెక్స్ట్ అంటూ ఉండగా జరిగింది.